ओम श्री गुरुभ्यो नमः। सबको मेरा सादर प्रणाम। వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శర్మాస్ లెర్నింగ్ హబ్. ఇవాళ ఒక ఛాలెంజ్ ఇవ్వబోతున్నా. ఇక్కడ మీకొక లైన్ కనిపిస్తుంది కదా! ఈ లైన్‌ని చెరపకుండా చిన్నది చేయగలరా మీరు? ట్రై చేయండి. ఇప్పుడు ఇదే మాట నేను హిందీలో చెప్పనా? क्या कोई इस रेखा को मिटाए बिना छोटी कर सकते हैं? చెప్పండి, చేయగలమా? చేసి చూపిద్దామా? ఇప్పుడు చూడండి, చిన్నగా ఉందేమో. చిన్నదైపోయింది కదా! ఇది నేను మీకు ఎందుకు చెప్పాననేది మనం చాప్టర్‌లోకి వెళ్ళాక తెలుస్తుంది. సో లెట్స్ జంప్ ఇంటు ద చాప్టర్. తెనాలి రామకి చతురాయి. తెనాలి రామ్‌కి చతురాయి అంటే తెనాలి రామ్ యొక్క తెలివి, చాతుర్యం అని అర్థం. సోచియే బోలియే. చూసారా, ఇక్కడ నేను మిమ్మల్ని ఏదైతే అడిగానో అదే ఈ టీచర్ కూడా అడుగుతుందన్నమాట. ఒక లైన్ గీసి క్యా కోయి ఇస్ రేఖాకు మిఠాయి బినా చోటీ కర్ సక్తే హై అంటే మీరెవరు ఈ రేఖని చెరపకుండా ముట్టుకోకుండా మీరు చిన్నది చేయగలరా అని అడిగారు. అప్పుడు ఈ బాబొచ్చి ఏం చేశాడో చూడండి, దానికన్నా పెద్ద గీత గీశాడు. దానివల్ల ఏమైంది, ఇప్పుడు ఈ గీత చిన్నదైపోయింది. అర్థమైందా? బాత్చీత్ కే లియే అధ్యాపికనే శ్యామ్ పట్ పర్ క్యా కించా. అధ్యాపిక అంటే టీచర్, అధ్యాపక్ అంటే మేల్ టీచర్, అధ్యాపిక అంటే ఫీమేల్ టీచర్. షాంపట్ అంటే ఏంటో తెలుసా? బ్లాక్ బోర్డ్. కీచా అంటే గీయడం. ఏం గీశారు అధ్యాపిక షాంపట్ పే? క్యా కించా? एक रेखा, ए वाइट लाइन అన్నమాట. అధ్యాపికనే ఛాత్ర సే క్యా కహా. ఆ లైన్ గీసిన తర్వాత అధ్యాపిక ఏమని చెప్పారు, చిన్న పిల్లలతోటి ఏం చెప్పారు అని అడుగుతున్నారు. క్యా కోయి ఇస్ రేఖాకు మిఠాయి బినా చోటీ కర్ సక్తే హై అని చెప్పారు అని అడిగారు. బాలక్ని క్యా కియా. అప్పుడు ఆ బాబు ఏం చేశాడు, ఈ బాలకుడు ఏం చేశాడు, దానికన్నా ఒక పెద్ద లైన్ని గీసి ఈ లైన్ చిన్నది చేశాడు. ఓకేనా? विषय प्रवेश. समस्या का समाधान निकालना मनुष्य का विशेष गुण है. అంటే సమస్య అంటే ప్రాబ్లం, సమాధానం అంటే సొల్యూషన్ లేదా ఆన్సర్. సమస్య का समाधान निकालना మనుష్య का విశేష గుణ है అంటే ఏదన్నా ప్రాబ్లం వస్తే దానికి సొల్యూషన్ వెతకడం అనేది మనిషి యొక్క గొప్ప లక్షణం అన్నమాట. విశేష గుణం అంటే గొప్ప లక్షణం అని అర్థం అన్నమాట. इस पर उसकी सफलता निर्भर रहती है. దాన్ని అనుగుణంగానే అతడు ఎంతవరకు సఫలీకృతుడవుతాడనేది మనం నిర్ణయం చేసుకోవచ్చు అన్నమాట. साथ ही साथ वह चतुर और समझदारी हो तो उसे उत्तम व्यक्तियों में गिन जाता है. అతడు అంటే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకగలగడంతో పాటు చతురత, సమజ్దారి అంటే ఇంటెలిజెన్స్, ఈ రెండు కలిగి ఉంటే వాళ్ళని ఉత్తమ వ్యక్తుల్లో ఒకళ్ళుగా మనం లెక్క పెట్టుకోవచ్చు అన్నమాట. आज हम इस कहानी के द्वारा ऐसा ही एक व्यक्ति के बारे में जानेंगे. మనం ఇవాళ ఈ స్టోరీలో మనం ఏదైతే తెనాలి రామ్‌కి చతురాయి స్టోరీలో తెలుసుకోబోతున్నామో ఇప్పుడు పైన చెప్పిన గుణాలున్న వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. తెనాలి రామ్‌కి చతురాయి. విజయనగర राज्य के राजा श्री कृष्णदेवराय थे. అంటే విజయనగర రాజు ఎవరు, మనందరికీ తెలిసిన శ్రీకృష్ణదేవరాయల వారు. उनकी सभा का नाम భువన విజయం था. అంటే అతని సభ యొక్క పేరేంటంటే భువన విజయం. उनकी सभा में अष्टदिग्गज नामक 8 कवि रहते हैं. శ్రీకృష్ణదేవరాయల వారి సభ పేరు భువన విజయం. ఆ భువన విజయంలో 8 మంది కవులు ఉంటారన్నమాట. వాళ్ళందరూ ఎంత మంచి పండితులు అంటే వాళ్ళందరినీ కలిపి అష్టదిగ్గజాలు అంటారన్నమాట. వాళ్ళ పేర్లు ఏంటంటే అల్లసాని పెద్దన, నంది తిమ్మన, మాదయ్య గారి మల్లన, ధూర్జటి, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరణ, రామరాజభూషణుడు, తెనాలి రామకృష్ణుడు. ఇప్పుడు ఈ అష్టదిగ్గజాల్లో ఒకరైన తెనాలి రామకృష్ణుడి గురించే ఈ కథ. उनमें से తెనాలి రామ बहुत జ్ఞాని और చతుర్ వ్యక్తి थे. అంటే వాళ్ళల్లో ఉన్న తెనాలి రామ అనే వ్యక్తి చాలా జ్ఞాని అంటే ఏంటంటే పర్సన్ విత్ నాలెడ్జ్ అన్నమాట. చాలా తెలివైన వాడు మరియు చతురత్వం కలవాడన్నమాట. वे अपनी होशियारी से हर समस्या का हल निकल लेते थे. అతను తన తెలివితో ప్రతి సమస్యకి సమాధానం వెతకగలరన్నమాట. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ హల్
అనే పదం చూసి. ఎందుకంటే జనరల్‌గా మనం హల్ అనేది ఎప్పుడు వాడతాం? కిసాన్ ఖేత్ మే హల్ చలా రహా థా అంటే ఏంటి? రైతు పొలంలో నాగల్ నాగల్‌ని నాగలితో దున్నుతున్నాడని చెప్తున్నాం. అలా అప్పుడు హల్ అని వాడతాం. హల్ అంటే ప్లాహ్ అంటే నాగలి అని ఒక అర్థం వస్తుంది. అదే నానార్థాల్లో ఇక్కడ సమాధానం అన్నమాట. ఇప్పుడు మనం వాడే ఈ లైన్‌లో వే అప్‌ని హోషియారీ సే హర్ సమస్య కా హల్ నికల్ లేతే थे అంటే ప్రతి సమస్య యొక్క సమాధానం తీసుకురాగలరు అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ హల్ అంటే సమాధానం అని అర్థం. ఇసీలియే లోగ్ ఉన్హే వికట కవి भी कहते हैं. అందుకే ప్రజలు అతన్ని వికట కవి అని కూడా అంటారన్నమాట. एक दिन राजा श्री कृष्ण देव राय ने राज्य के प्रमुख व्यक्तियों को अपने महल में भोजन के लिए बुलाया. ఒకసారి ఏం చేశారంటే శ్రీకృష్ణదేవరాయల వారు తన రాజ్యంలోని ప్రముఖ వ్యక్తులందరినీ అతని మహల్‌కి ఆహ్వానించి భోజనం కోసం ఆహ్వానించారన్నమాట. బులాయా అంటే పిలిపించడం. ప్రముఖ వ్యక్తియోం అంటే ఇంపార్టెంట్ పీపుల్. అతిథియోं को सोने की थालियों में భోజన్ పరోసా గయా అంటే అతిథులకి ఎలాంటి ప్లేట్‌లో భోజనం పెట్టాలని మనకి ఇక్కడ చెప్తున్నారు. సోనేకి థాలియోం మే అంటే సోనే అంటే బంగారం. బంగారంతో తయారు చేసిన ప్లేట్‌లలో భోజనం పెట్టారంట. పరోసా గయా అంటే ఏంటంటే వడ్డించడం అన్నమాట. సోనేకి బర్తనోं को देखकर एक अतिथि का मन ललचाया. చూడండి సోనే బర్తనోं को देखकर एक అతిథి का मन ललचाया అంటే బంగారం వస్తువులను చూసి అంటే బంగారు పళ్ళెము, బంగారు స్పూన్ ఇవన్నీ చూసి ఒక అతిథి యొక్క మనసులో లాలచ పుట్టిందంటే ఆశ పుట్టిందన్నమాట. వీటిని ఎలాగైనా సరే మన సొంతం చేసుకోవాలి. దీన్ని ఎలాగైనా దొంగిలించాలని ఫీలింగ్ వచ్చిందన్నమాట. उसने छुपके एक चम्मच को उठाकर अपनी जेब में रख लिया. అతను సైలెంట్‌గా ఒక స్పూన్ తీసేసుకొని అతని జేబులో పెట్టేసుకున్నాడన్నమాట. రాజా కృష్ణదేవరాయ తథా తెనాలిరామ్ ने అతిథి को चम्मच जेब में रखते हुए देख लिया था. అప్పుడు ఏమైంది? శ్రీకృష్ణదేవరాయల వారును తెనాలి రామకృష్ణ ఇద్దరూ చూసారన్నమాట. అతను ఎప్పుడైతే ఆ స్పూన్‌ని తన జేబులో వేసేసుకుంటున్నాడో అప్పుడు చూసేసారు వీళ్ళిద్దరూ. ఎవరు? తెనాలి రామకృష్ణను, కృష్ణదేవరాయల వారు. రాజా కృష్ణదేవరాయని తెనాలి రామకు సంకేత్ కియా. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఏం చేశారంటే తెనాలి రామకృష్ణకి ఒక సంకేతం చేశారు. కళ్ళతోటి సైగ చేశారన్నమాట. తెనాలిరామ్ तुरंत समझ गए कि అతిథి కా అపమాన్ కియే బినా హీ చమ్మచ్ నికల్వానా హై అంటే ఆ సైగతోనే అర్థమైపోయింది తెనాలి రామకృష్ణకి ఏమని అంటే అతిథిని అవమానపరచకుండా ఆ స్పూన్ ఉంది చూసారా దాన్ని వెనక్కి తీసుకురావాలి అని. చూసారా ఇక్కడ కృష్ణదేవరాయలు ఏమి తెనాలి రామకృష్ణునికి చెప్పలేదు ఇలా చెయ్యి అలా చెయ్యి అని. కానీ అతని కళ్ళ సైగ కూడా అర్థం చేసుకోగలరు. అంటే మీకు దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? వాళ్ళిద్దరి మధ్య ఎంత డీప్ ఫ్రెండ్‌షిప్ ఉందనేది అర్థమవుతుందన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు గమనించారో లేదో వీళ్ళిద్దరూ చూసినప్పుడు ఈయన రాజ్యానికి మహారాజు శ్రీకృష్ణదేవరాయలంటే. అంత మహారాజు అయినా సరే తన ఇంటికి భోజనానికి పిలిచిన వ్యక్తిలో ఒకళ్ళు వాళ్ళ ఇంటి వస్తువులను దొంగిలించినా కూడా నువ్వు ఇలా దొంగిలించావు తీసి తిరిగిచ్చేయి అని చెప్పేసి మొహానే అడగలేదు. ఎందుకు అడగలేదు? ఆయన అతిథి కాబట్టి. వచ్చిన వ్యక్తి అతిథి కాబట్టి. అతిథిని గౌరవించడం మన సంస్కృతి కాబట్టి. అలా అని చెప్పి తన వస్తువును వదిలేసుకున్నారా? లేదు. దానికి తెలివిగా ఒక సొల్యూషన్ వెతికారన్నమాట. ఏం వెతికారు? తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇక్కడ క్వెషన్ బాక్స్ ఉంది. ఏంటో చూద్దాం. శ్రీకృష్ణదేవరాయ కిస్ రాజ్యకే రాజా థా అంటే శ్రీకృష్ణదేవరాయలు ఏ రాజ్యం యొక్క రాజు అని అడుగుతున్నారు. శ్రీకృష్ణదేవరాయ కిస్ రాజ్యకే రాజా थे శ్రీకృష్ణ విజయనగర్ రాజ్యకే రాజా. ఓకేనా? అతిథి కా మన్ క్యూ లల్చాయా అంటే అతిథుల్లో ఒకరి మనసు ఎందుకు ఆశపడింది? దేన్ని చూసి ఆశపడింది? ఇదిగో చూడండి ఇక్కడ గోల్డ్ ప్లేట్స్ ఉన్నాయి, బౌల్స్ ఉన్నాయి, స్పూన్స్ ఉన్నాయి. ఇవన్నీ గోల్డ్‌తో తయారు చేసి ఉండేసరికి అతనికి ఆశ వచ్చిందన్నమాట. స్వర్ణ బర్తన్. सोने के बर्तनों को देखकर एक अतिथि का मन ललचाया. नेक्स्ट చూద్దాం. जब सब लोगों ने भोजन कर लिया तो तेनालीरामा अपने स्थान पर खड़े होकर बोले सज्जनों अब आप सबके मनोरंजन के लिए मैं एक जादू का खेल दिखाऊंगा అన్నాడు. అంటే ఏంటి? ఇక్కడ ఏం జరిగిందంటే ఇందాక అనుకున్నారు కదా తెనాలి రామకృష్ణ రాజు ఇద్దరు కలిసి
ఎలాగైనా సరే మన స్పూన్ మనం వెనక్కి తెచ్చేసుకుందాం. అలా అని అతన్ని అవమానించొద్దు అని చెప్పి అనుకున్నప్పుడు తెనాలి రామ ప్లాన్ వేసాడనమాట. ఏం ప్లాన్ వేసాడనేది ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. అందరూ భోంచేసేసి సబ్ లోగ్ అంటే అందరూ భోజన్ కర్ లియా అంటే తినేశారు, భోజనం చేసేశారు. తో తెనాలి రామ అపనే స్థాన్ పర్ ఖడే హోకర్ తో ఇక్కడ తెనాలి రామ ఏం చేశారు, తన స్థానంలో నిలబడి ఇలా చెప్పారు. చూడండి, మాట్లాడేటప్పుడు నిలబడి మాట్లాడాలి. టీచర్తో ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. అలాగే ఈయన కూడా అతను ఇంత మహాకవి అయినా సరే పిలిచిన అతిథుల ముందు మాట్లాడడం కోసం లేచి నిలబడి మాట్లాడాడు. ఏం మాట్లాడారు? సజ్జనో, జెంటిల్మెన్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. अब आप सबको मनोरंजन के लिए मैं एक जादू का खेल दिखाऊंगा. మీ అందరికీ మనోరంజన్ అంటే ఎంటర్టైన్మెంట్. మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం నేను ఒక జాదూ కా ఖేల్ అంటే ఏంటి, మ్యాజిక్ చూపిస్తాను అంటున్నారు అనమాట. देखिए मैं यह सोने का चम्मच अपनी जेब में रखूंगा और आप लोगों में से किसी एक आदमी की जेब से निकालूंगा అన్నారు. సో చూడండి, నా దగ్గర ఒక స్పూన్ ఉంది, నేను ఇప్పుడు ఈ స్పూన్ ని నా జేబులో పెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన అతిథుల్లో ఎవరో ఒకళ్ళ జేబు నుంచి నేను ఈ స్పూన్ ని తీస్తాను అని చెప్పేసి చెప్పారనమాట. చూడండి ఎంత తెలివిగా ప్లాన్ చేశారో చూడండి. తెనాలి రామని చెమ్మచ్ అప్ని జేబ్ మే రఖ్లీ. చెమ్మచ్ అంటే స్పూన్ అనమాట. తెనాలి రామ ఏం చేశారంటే అందరికీ స్పూన్ చూపించి చూడండి ఇదిగోండి స్పూన్ అని చెప్పేసి చూపించి అతని జేబులో పెట్టేసుకున్నారు. फिर उन्होंने आंखें बंद की और कोई మంత్ర పढ़ने का బహానా बनाया. అంటే అప్పుడు అతను ఏం చేశారు, ఇప్పుడు ఊరికి ఇలా జేబులో పెట్టేసుకొని మళ్ళీ ఇంకొకరి జేబులోకి వెళ్ళి తీయడం కాదు కదా, మరి మ్యాజిక్ అంటే ఏదో కొంత షో చేయాలి కదా. అలా అందుకని ఏం చేశారంటే కళ్ళు మూసుకొని ఏదో మంత్రాలు చదువుతున్నట్టు నటించారనమాట. జనరల్గా బహానా అంటే ఏంటంటే రీజన్ చెప్పడం అని, కానీ ఇక్కడ బహానా బనాయా అంటే ఏంటంటే फिर उन्होंने आंखें बंद की और कोई मंत्र पढ़ने का बहाना बनाया అంటే యాక్టింగ్ చేశారు అని అర్థం అనమాట. थोड़ी देर बाद उन्होंने अपनी आंखें खोली और कहा. కొంచెంసేపు అయిన తర్వాత ఇంకెంతసేపు మంత్రం చదువుతూ ఉంటారు, మరి అయిపోవాలి కదా మంత్రం. అలా మంత్రం చదువుతున్నట్టు యాక్షన్ చేసి కాసేపటి తర్వాత ఏం చేశారు, అతను కళ్ళు తెరిచి ఏం చెప్పారంటే अब चम्मच मेरी जेब में से किसी और की जेब में चला गया है. అంటే ఇప్పుడు నా జేబులో ఉన్న స్పూన్ వేరే వాళ్ళ జేబులోకి వెళ్ళిపోయింది అని చెప్పారనమాట. చలా గయా అంటే వెళ్ళిపోయిందని అర్థం. దేఖ్తే హై కి కిస్కి జేబ్ మే హై, చూద్దాం మరి ఎవరి జేబులో ఉందో అని చెప్పి అన్నారనమాట. ఇతనా कहकर तेनालीराम बारी बारी से हर अतिथि के पास जाते और मन ही मन మంత్ర పढ़ने का బహానా बनाते. అంటే ఇలా ఇది చెప్పి ఇతనా कहकर అంటే ఇది మాట చెప్పేసి తెనాలిరామ్ బారీ బార్ సే హర్ అతిథి కే పాస్ జాతే అంటే ఒక్కొక్కళ్ళుగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా బారీ బారీసే అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా ప్రతి ఒక్క అతిథి దగ్గరికి వెళ్ళి మన్ హీ మన్ మంత్ర పढ़ने का బహానా బనాతే అంటే మనసులోనే మంత్రం చదువుతున్నట్టు యాక్షన్ చేస్తున్నారు అనమాట. अंत में वे चम्मच छुपाए हुए व्यक्ति के पास जाकर बोला. చివర్లో ఏం చేశారు, నిజంగా ఫస్ట్ లో ఒక ఈ స్పూన్ ని చూసి దాచిపెట్టేసుకున్నారు కదా, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారంటే మిత్ర మేరా జాదూ బతా రహా హై కి చమ్మచ్ ఆప్కీ జేబ్ మే హై అన్నారు. చూసారా ఏమన్నారంటే మిత్రమా నా మ్యాజిక్ ఏం చెప్తుందంటే స్పూన్ నీ జేబులోకి వచ్చిందని చెప్తుంది అని. కృపయా ఆప్ అప్నీ జేబ్ దేఖియే, అందుకని ఒకసారి మీరు చెక్ చేసి చెప్పండి స్పూన్ నీ జేబులోకి వచ్చిందో లేదో అని చెప్పేసి అన్నారనమాట. కృపయా అంటే ప్లీజ్ అని అర్థం అనమాట, దయచేసి అని. అతిథికి పాస్ బచ్నే కా కోయి ఉపాయ్ నా థా అంటే అతిథికి ఇంకా తప్పించుకోవడానికి అవకాశమే లేదు. బచ్నే అంటే తప్పించుకోవడం అనమాట, ఉపాయ్ అంటే ఐడియా, ఇంకే ఐడియా లేదనమాట అతని దగ్గర తప్పించుకోవడానికి. నచాతే హుయే భీ उसे अपनी जेब में हाथ डालना पड़ा. నా చాహతే హుయే, చాహ్నా అంటే కోరుకోవడం, నా చాహతే అంటే కోరుకోకపోయినా కూడా ఆయన చేయాలి, ఆయనకి లైక్ జేబులో చేయి పెట్టుకోవాలనిపించకపోయినా సరే అబ్బా ఇప్పుడు ఈ స్పూన్ ఉందో లేదో చెక్ చేసి చెప్పమన్నారు, ఖచ్చితంగా చెక్ చేయాల్సిందే ఎందుకంటే మహారాజు గారు ఉన్నారు,
అని చెప్పేసి ఇంకా ఆయన హాత్ అంటే చెయ్యి, డాల్నా పడా అంటే జేబులో చెయ్యి పెట్టాడనమాట, పెట్టాల్సి వచ్చిందనమాట. ఉస్నే జేబ్ సే చమ్మచ్ నికాలా और తెనాలిరామకు దే దియా. అంటే అతను ఏం చేశారు, ఇంకా జేబులో చేయబెట్టుకొని అతని దగ్గర స్పూన్ ఉంటది కదా, అతనే కదా ఇందాక దాచింది, ఇంకా ఆ స్పూన్ బయటకు తీసి నికాలా అంటే బయటకు తీయడం. और తెనాలిరామకు దే దియా, బయటకు తీసి ఇంకేం చేస్తారు, మళ్ళీ ఆయన జేబులో పెట్టేసుకోలేరు కదా, ఇంకా తెనాలిరాముడికి ఇచ్చారనమాట. सभी अतिथियों ने तेनालीरामा के जादुई चमत्कार को देखकर तालियां बजाई. మిగిలిన అతిథులు, సభి అతిథియం అంటే మిగిలిన అందరు అతిథులు ఏం చేశారు, తెనాలి రామాకి జాదూయి చమత్కార్ అంటే ఈ మ్యాజిక్ ని చూసి తాలియా బజాయి, తాలియా బజానా అంటే క్లాప్స్ అన్నమాట. వాళ్ళకి తెలియదు కదా ఇలా వీళ్ళు ఇతను స్పూన్ తీసుకొని దాచిపెట్టుకున్నారు, దాన్ని బయటికి తీయడం కోసం ఇంత ప్రాసెస్ జరిగిందని చెప్పేసి. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే నిజంగా తెనాలి రామ మ్యాజిక్ చేశారు, చాలా బాగా చేశారని చెప్పి అనుకున్నారనమాట. అందుకని వాళ్ళు వెంటనే అరే స్పూన్ భలే వచ్చేసింది అది ఇది అని చెప్పేసి వాళ్ళు క్లాప్స్ కొట్టారు. రాజా కృష్ణదేవరాయ్ తెనాలిరామ్ కి చతురాయి సే బహుత్ ఖుష్ హుయే. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారు తెనాలి రామకృష్ణ తెలివికి చాలా ఆనందించారు. उन्होंने तेनालीराम की खूब प्रशंसा की और ढेर सारे इनाम भी दिए. అతను ఏం చేశారు, తెనాలిరామ్కి చాలా గిఫ్ట్స్ ఇచ్చారు, అతన్ని చాలా పొగిడారనమాట. ఖూబ్ అంటే చాలా, ప్రశంస అంటే ప్రైజింగ్ అనమాట, పొగట్టం. और ढेर सारे అంటే కుప్పలు కొద్ది, ఇనాం అంటే గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూడండి, తెనాలిరామ్ నే జాదూ క్యూ కర్నా చాహా. తెనాలి రామకృష్ణుడు మ్యాజిక్ చేద్దామని ఎందుకు అనుకున్నారు, ఇక్కడ పైన మనకి ఇక్కడ పారాగ్రాఫ్ లో చెప్పారు చూడండి. అతిథి కా అపమాన్ కియే బినా హి చమ్మచ్ నికల్వానా హై అంటే అతిథిని అవమానపరచకుండా మన స్పూన్ మనం సంపాదించుకోవాలి కాబట్టి మ్యాజిక్ చేద్దామనే ప్లాన్ వేశారనమాట. అర్థమైందా? సో దిస్ ఇస్ ద స్టోరీ. మీరు కనుక మన 8th క్లాస్ ఫస్ట్ చాప్టర్ చూడకపోయి ఉంటే అది మన ఛానల్లోనే ఉంది, లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.